నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. వాహనాల రిజిస్ట్రేషన్ అక్రమాల ఆరోపణలపై హైదరాబాద్లో అరెస్టు చేసిన తెలుగుదేశం నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని పోలీసులు అనంతపురం తరలించారు. ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిని శంషాబాద్లో అరెస్టు చేసిన పోలీసులు రోడ్డు మార్గంలో అనంతపురంలోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా టాణా వద్ద తెలుగుదేశం శ్రేణులు, జేసీ సోదరుల అనుచరులు బైఠాయించగా వారిని అరెస్టు చేశారు. ప్రభాకర్ రెడ్డిని కలిసేందుకు అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లిన జేసీ దివాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అనుచరుల్ని ఆపేసిన పోలీసులు దివాకర్ రెడ్డి ఒక్కరినే అనుమతించారు. 1వ పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డికి వైద్య పరీక్షలు చేయించారు. ఫలితాలు వచ్చిన తర్వాత న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తారు. ముఖ్యమంత్రి జగన్కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అరెస్టులే ఉంటాయని దివాకర్ రెడ్డి అన్నారు. సోదరుడి అరెస్టు గురించి ఎలాంటి ముందస్తు సమాచారం లేదని మీడియాలో చూసే తెలుసుకున్నట్లు చెప్పారు. ప్రభాకర్ రెడ్డికి చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయని దివాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి ప్రత్యక్ష ఆందోళనకు దిగబోనన్న దివాకర్ రెడ్డి కోర్టులోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టును తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. జేసీ పవన్ రెడ్డి, దీపక్ రెడ్డికి ఫోన్ చేసి అరెస్టు చేసిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టుపై మీడియా సమక్షంలో ఆధారాలతో సహా చర్చకు సిద్ధమని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. అశోక్ లేలాండ్ నుంచి BS3 లారీ చాసిస్లను తుక్కు కింద కొని 2018లో నకిలీ దస్త్రాలతో నాగాలాండ్ కోహిమాలో రిజిస్ట్రేషన్ చేయించారని మంత్రి చెప్పారు. కోహిమా నుంచి NOC తీసుకుని అనంతపురంలో 29, కర్నూలు జిల్లాలో 3 లారీలకు రిజిస్ట్రేషన్ చేయించినట్లు మంత్రి వెల్లడించారు. లారీలను రిజిస్ట్రేషన్ చేయడమే తప్పన్న మంత్రి వాటిని బస్సులుగా మార్చి తిప్పారని ఆరోపించారు. 90 వాహనాలకు నకిలీ ఇన్సూరెన్స్ సృష్టించారని వివరించారు. తప్పు చేసిన వారు ఎవరైనా వదిలిపెట్టేది లేదన్నారు. ESI మందుల కొనుగోళ్ల కేసులో అరెస్టైన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు గుంటూరు GGHలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అచ్చెన్నకు ఆసుపత్రి మొదటి అంతస్తులో ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. అక్కడే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. తెల్లవారుజామున 3:30 గంటలకు విజయవాడ సబ్ జైలుకు తీసుకువెళ్లిన అధికారులు సుమారు గంట పాటు సబ్ జైలు బయట ఎస్కార్ట్ వాహనంలోనే ఉంచారు. అక్కడి నుంచి గుంటూరు GGHకి తీసుకువెళ్లారు. అచ్చెన్నాయుడు కోలుకునేందుకు 2-3 రోజులు పట్టొచ్చని GGH వైద్యులు తెలిపారు. ఆపరేషన్ చేయించుకున్న మరుసటి రోజే సుదీర్ఘ ప్రయాణం చేయటం వల్ల అచ్చెన్నకు సమస్య తీవ్రత పెరిగిందని GGH సూపరింటెండెంట్ చెప్పారు. మరోవైపు ESI కేసులో మరొకరిని అరెస్టు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ సంయుక్త డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. దర్యాప్తులో మరిన్ని వివరాలు రాబడతామన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 19 మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించామన్నారు. అచ్చెన్నాయుడి అరెస్టుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి. కృష్ణా జిల్లా నందిగామ వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. విజయనగరం జిల్లా సాలూరులో తెలుగుదేశం నాయకులు గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట, రావులపాలెం, ఆలమూరు, కొత్తపేట మండలాల్లో కార్యకర్తలు నిరసన దీక్షలు చేపట్టారు. శ్రీకాకుళం 7 రోడ్ల కూడలిలో తెలుగుదేశం చేపట్టిన ఆందోళన అరెస్టులకు దారితీసింది. అచ్చెన్నను విడుదల చేయాలంటూ ఎమ్మెల్యే బెందాళం అశోక్, మాజీ ఎమ్మెల్యేలు కోన రవికుమార్, లక్ష్మీదేవి, రమణమూర్తి, కలమట వెంకటరమణ ఆందోళనకు దిగగా అరెస్టు చేశారు. అచ్చెన్న అరెస్టుకు నిరసన చేస్తుండగా నిన్న అరెస్టు చేసిన తెలుగుదేశం నేత చింతమనేని ప్రభాకర్కు ఏలూరు ఎక్సైజ్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మరోవైపు గుంటూరు ఆసుపత్రిలో ఉన్న అచ్చెన్నాయుడును పరామర్శించేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు జైళ్ల శాఖ అధికారులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ GGH వద్దకు చేరుకున్న చంద్రబాబుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో సూపరింటెండెంట్ను అడిగి అచ్చెన్న పరిస్థితిని తెలుసుకున్నారు. వ్యవసాయం, ఉపాధి హామీ పనులు సహా ఇతర అంశాలపై చర్చించేందుకు ఈ నెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్లతో సమావేశం కానున్నారు. ప్రగతి భవన్లో జరిగే ఈ సమావేశానికి స్థానిక సంస్థల బాధ్యతలు చూస్తున్న అదనపు కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలు, జిల్లా గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్, అటవీ, వ్యవసాయ అధికారులు కూడా హాజరు కావాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం నిధులతో వీలైనన్ని ఎక్కువ శాఖల్లో ఎక్కువ పనులు చేయాలనే ఆలోచనలో ఉన్న తెలంగాణ సర్కార్ కలెక్టర్ల సదస్సులో ఇదే అంశంపై దృష్టి సారించనుంది. ఇప్పటికే మంత్రులు, ఉన్నతాధికారులు ఈ దిశగా కసరత్తు ప్రారంభించారు. ఈ అంశాలపై కలెక్టర్లతో చర్చించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేస్తారు. నియంత్రిత విధానంలో సాగు, రైతు వేదికల నిర్మాణం, హరితహారం, పల్లె పట్టణ ప్రగతి, కరోనా, సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు సహా ఇతర అంశాలు కూడా చర్చకు రానున్నాయి.
తెలంగాణలో ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే హరితహారంలో చురుగ్గా పాల్గొనాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. 6వ విడత హరితహారం, పట్టణ ప్రగతి, వీధి వ్యాపారులకు రుణాలు, వర్షాకాల సన్నద్ధత తదితర అంశాలపై కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి పురపాలిక బడ్జెట్లో 10% నిధులు పచ్చదనానికి ఖర్చు చేయాలన్నారు. హరితహారంలో పురపాలిక అధికారులు, ప్రజాప్రతినిధులు విధిగా పాల్గొనాలని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రతి శుక్రవారం గ్రీన్ ఫ్రైడేగా పాటించి నాటిన మొక్కల్ని సంరక్షించాలని దిశానిర్దేశం చేశారు. హరితహారం అమలు సమన్వయం కోసం పురపాలక శాఖ డైరెక్టరేట్లో ప్రత్యేక అధికారిని నియమిస్తామన్నారు. ప్రతి పట్టణానికి ఒక నర్సరీ ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. మొక్కలను కాపాడే బాధ్యతను స్థానిక చైర్మన్, కమిషనర్ తీసుకోవాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధుల నివారణకు మరిన్ని పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. వీధి వ్యాపారులకు రుణాలపై ఆరా తీశారు. చైనాతో సరిహద్దు వివాదాలను చర్చల ద్వారానే పరిష్కరించుకుంటామని భారత సైన్యాధిపతి జనరల్ ఎంఎం నరవాణే స్పష్టం చేశారు. డెహ్రాడూన్ ఇండియన్ మిలిటరీ అకాడమీ సైనికాధికారుల పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొన్న ఆయన సరిహద్దుల వద్ద పరిస్థితి అంతా అదుపులో ఉందని తెలిపారు. ఇప్పటికే ఇరు దేశాల నుంచి అధికారుల స్థాయిలో చర్చలు ప్రారంభించామన్న జనరల్ నరవాణే భవిష్యత్తులో చర్చలు కొనసాగిస్తామని చెప్పారు. నేపాల్తో కూడా భారత్ బలమైన బంధాన్ని కోరుకుంటుందని తెలిపారు. భౌగోళికంగా, సాంస్కృతికంగా నేపాల్తో భారత్ గట్టి బంధాన్ని కలిగి ఉందన్న నరవాణే ఆ బంధం భవిష్యత్తులో మరింత దృఢంగా తయారవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ మహమ్మారి విస్తరిస్తూనే ఉంది. మరో 222 మంది వైరస్ బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈ ఉదయం 9 గంటల వరకు 14,477 పరీక్షల ఫలితాలు రాగా ఈ మేరకు కేసులు బయటపడినట్లు పేర్కొంది. కొత్త కేసులో ఏపీకి చెందిన వారు 186 మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 33 మంది, విదేశాల నుంచి వచ్చిన వారిలో 3 ఉన్నట్లు వెల్లడించింది. ఈ కేసులతో కలిపి ఆంధ్రప్రదేశ్లో నమోదైన కరోనా కేసులు 5,858కి పెరిగినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో ఏపీ వాసులు 4,588 మంది, విదేశాల నుంచి వచ్చిన వారు 202 మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 1,068 మంది ఉన్నట్లు వెల్లడించింది. కొత్తగా 94 మంది కోలుకోగా ఇప్పటి వరకు మొత్తం 3,185 మంది కోలుకున్నారు. ఇందులో ఏపీ వాసులు 2,641 మంది, విదేశాల నుంచి వచ్చిన 22 మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 522 మంది ఉన్నారు. ప్రస్తుతం 2,591 మంది చికిత్స పొందుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో ఏపీ వాసులు 1,865 మంది, విదేశాల నుంచి వచ్చిన వారు 180 మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 546 మంది ఉన్నట్టు పేర్కొంది. కృష్ణా జిల్లాలో 2 మృత్యువాత పడగా ఇప్పటి వరకు 82 కరోనా మరణాలు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా ప్రభావం పెరుగుతూనే ఉంది. తెలంగాణ సచివాలయంలో కూడా కోవిడ్ మహమ్మారి వెలుగుచూడగా సంబంధిత శాఖల కార్యాలయాలు మూతపడ్డాయి. ఆర్థిక శాఖలో పొరుగు సేవల విధానంలో పనిచేస్తున్న 2 సిబ్బందికి కరోనా పాజిటివ్ రాగా ఆర్థిక శాఖ కార్యదర్శులు రొనాల్డ్ రోస్, శ్రీదేవి హోం క్వారంటైన్లోకి వెళ్లారు. ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ఎప్పటి నుంచో ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. మిగతా ఉద్యోగులు సైతం అత్యవసరమైతేనే కార్యాలయానికి వస్తున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి కుమారుడికి కరోనా తేలగా ఆ ఉద్యోగితో పాటు ఆ విభాగంలో వారు కార్యాలయానికి రావడం లేదు. మిగతా శాఖలు, విభాగాల్లో చాలా మంది ఉద్యోగులు విధులకు రావటం లేదు. కనీస సిబ్బందితో కార్యకలాపాలు కొనసాగించాలని అధికారికంగా ఎలాంటి ఆదేశాలు లేనప్పటికీ మౌఖిక ఆదేశాలు అందినట్లు ఉద్యోగులు చెబుతున్నారు. బీఆర్కే భవన్లోకి సందర్శకులను కూడా అనుమతించడం లేదు. అత్యవసర పనులపై వచ్చేవారైతే సంబంధిత అధికారుల అనుమతితోనే లోపలికి పంపిస్తున్నారు. బీఆర్కే భవన్ ప్రవేశ ద్వారాల వద్ద థర్మల్ స్కానర్ల కెమెరాలతో పరీక్షించాకే ఉద్యోగులను లోపలికి అనుమతిస్తున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది తరచుగా రసాయనాలను పిచికారీ చేస్తున్నారు. దేశంలో కరోనా విజృంభణ రోజురోజుకి కొత్త రికార్డులను సృష్టిస్తోంది. గత 24 గంటల్లో అత్యధిక స్థాయిలో 11,458 పాజిటివ్లు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 386 మంది మరణించినట్లు పేర్కొంది. దేశంలో వైరస్ పీడితుల సంఖ్య 3,09,539కి పెరిగింది. ఇప్పటి వరకు 8,889 మంది మృతి చెందారు. దేశంలో రికవరీ రేటు 49.9%గా ఉన్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు 1,54,607 మంది కోలుకున్నారు. 1,45,779 మంది చికిత్స పొందుతున్నారు. రాజస్థాన్లో మరో 118 మందికి కోవిడ్ నిర్ధారణ కాగా కేసుల సంఖ్య 12,186కు పెరిగింది. మొత్తం 275 మంది చనిపోయారు. ఒడిశాలో రికార్డు స్థాయిలో 225 కేసులు నమోదు కాగా వ్యాధిగ్రస్తుల సంఖ్య 3,723కు పెరిగింది. వారిలో 10 మంది మృతి చెందారు. త్రిపురలో ఇప్పటి వరకు 964 మందికి వైరస్ సోకగా 638 మందికి చికిత్స అందిస్తున్నారు. పుదుచ్చేరిలో కొత్తగా 13 కేసులు వెలుగులోకి రాగా బాధితుల సంఖ్య 176కు పెరిగింది. ప్రస్తుతం 91 మందికి చికిత్స అందిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటివరకు 77,57,000 మందికి పైగా కరోనా సోకగా వారిలో 4,28,000 మందికి పైగా మృత్యువాత పడ్డారు. 39,75,000 మంది కోలుకున్నారు. అగ్రరాజ్యం అమెరికాలో బాధితుల సంఖ్య 21,11,000 దాటగా 1,16,000 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. బ్రెజిల్లో ఇప్పటివరకు 8,29,000 మందికి వైరస్ సోకింది. 41,901 మరణాలతో మృతుల సంఖ్యలో అమెరికా తరువాతి స్థానానికి బ్రెజిల్ చేరింది. రష్యాలో వ్యాధి పీడితుల సంఖ్య 5,20,000 దాటగా 6,800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మెక్సికో కోవిడ్ సోకిన వారి సంఖ్య 1,40,000కు చేరింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.